ప్రసన్న గారు ఇప్పుడు హాట్‌గా ఛాంబర్‌లో ఏదో మీటింగ్‌లు అవుతున్నాయంట. థియేటర్ల బంద్ అనేది ఒకటి వినపడుతుంది. లేదు బంద్ లేదు సెటిల్ చేసుకుంటున్నాం. మేము ఫస్ట్ తారీఖులోపు సెటిల్ అయిపోతుందని ఒక మాట వినపడుతుంది. అసలు ఎగ్జిబిటర్లు బంద్ చేస్తాము అనే స్థాయికి ఎందుకొచ్చింది? ఈ మీటింగ్‌ల సారాంశం ఏంటి? అసలు ఏమి కోరుకుంటున్నారు వాళ్ళు? ప్రొడ్యూసర్లు ఏం చెప్తున్నారు? అంటే బేసికల్లీ ఏంటంటే ఎగ్జిబిటర్లకి లాంగ్ రన్ పడిపోయింది. ఇదివరకు మనకేంటంటే 52 వీక్స్ 365 డేస్ ఎగ్జిబిటర్ సినిమా ఆడాలి. ఒకప్పుడు ఎగ్జిబిటర్ అంటే ఓనర్ ఉండేవాడు, ల్యాండ్ లార్డ్. అవును. ల్యాండ్ లార్డ్ ఒక షో ముయ్యటం అని అంటే అసలు అతను ఏదో హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయినంత రేంజ్లో ఫీల్ అయ్యేవాడు. ఆ థియేటర్ ఇప్పుడు అప్డేట్ చేసుకుంటాం, ఆ థియేటర్లో ఒక ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ ఏమన్నా అన్నీ పెట్టుకుంటాం, అలా ఉండేది. అక్కడి నుంచి ఎక్కువ లీజ్ వ్యవస్థ వచ్చేసింది. లీజ్ వ్యవస్థ స్టార్ట్ అయిన తర్వాత ఒక 100 థియేటర్లు లీజ్కి ఇచ్చేస్తే ఒక 5 థియేటర్లు లీజ్కి ఇవ్వకపోతే ఆ 5 థియేటర్లకి మా 100 థియేటర్లకి సినిమా వేయాలి, వేస్తే లేకపోతే లేదు అని అనుకునేటప్పుడు ఆ 5 థియేటర్లకి సినిమాలు దొరకని పరిస్థితి ఏర్పడతాం. దాంతో 5 కూడా 105 లాగా కలిసిపోవటం, అట్టా లీజు వ్యవస్థ టోటల్గా విస్తరించిపోయింది. అది కొంచెం మర్రి చెట్టు ఓడల్లాగా పాతుకుపోయింది. ఓనర్స్ అంతా ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ కొన్ని అందరూ ల్యాండ్ లార్డ్స్ అయిపోయి లీజు గ్రౌండ్ లీజులతో సహా మొత్తం సిస్టమ్ అంతా లీజ్ వ్యవస్థలోకి వెళ్ళిపోయింది. ప్లస్ మనకు ఇండస్ట్రీలో ఏంటంటే అసలు మూలం సమస్య ఎక్కడొచ్చింది? ఇదివరకు ఏంటంటే లాంగ్ రన్ ఉండేది, 100 రోజులు, 175 డేస్, 365 డేస్ ఇలా ఉండేది. ఉండి ఒక సెంటర్కి ఒక థియేటర్ లేకపోతే 2 థియేటర్లు. ఇప్పుడు ఊరంతా సినిమా తీసేద్దాం అంటే రోజుకొక కోడి రోజుకో గుడ్డు పెడతా అంటే ప్రశాంతంగా తినటం కాకుండా కోడినే కోసుకుని తినేద్దాం అనే తత్వం పెరిగిపోయింది. అది అందరిలోకి వచ్చేసిన తర్వాత అట్లా ఎగ్జిబిషన్ లాంగ్ రన్ పడిపోయింది. లాంగ్ రన్ సస్టైన్ అవ్వలేకపోతే ఫీడింగ్ ప్రాబ్లం వచ్చింది. సో ఆ ఫీడింగ్ ప్రాబ్లం ఒకటి నెంబర్ 1. ఇక అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్లు ఇవాళ మనకు 250 సినిమాలు ఉంటే 250 సినిమాలు చిన్న సినిమాలు, మీడియం సినిమాలు 220 ఉంటాయి. ఈ 220 ఎప్పటి నుంచేనో బాబు మాకు పర్సంటేజ్ ఇవ్వండి బాబు, పర్సంటేజ్ ఆడండి అంటే పర్సంటేజ్ పూర్తి స్థాయిలో ఇవ్వకుండా వాళ్ళని ఇసికించడం అనే ఒక సెక్షన్ ఉంది. వాళ్ళకి ప్రాపర్గా షోలు ఇవ్వకపోవటం, అది ఇప్పుడు మనం చూస్తాం కదా, చిన్న సినిమాలు, చిన్న నిర్మాతల సమస్యలు, చిన్న సినిమాల సమస్యలు అంటాం కదా, ఇప్పుడు జరిగే సమస్యలు కదా. సరే, అదొక ఇది. ఇక ఈ 30 స్టార్ల సినిమాలు, ఈ 30 స్టార్ల సినిమాలకి విపరీతమైన అంటే దీనిలో బేసిక్గా ఏంటంటే సినిమా ఇండస్ట్రీ ఇట్స్ ఏ కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్. అది కామన్ మ్యాన్కి అదొకటి ఎంటర్టైన్మెంట్. అప్పుడు ఆ కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్ నుంచి మనం లగ్జరీ ఎంటర్టైన్మెంట్గా మార్చేసాం. అబ్నార్మల్ టికెట్ ప్రైసింగ్ ఒకటి, విపరీతమైన క్యాంటీన్ రేట్స్. ఒక పాప్కార్న్ తినాలంటే 375 రూపాయలు ఈజీగా. ఇది అంటే దీనిలో ఏంటంటే పిల్లలు, ఒక రిచ్ పర్సన్, రిచ్ ఫ్యామిలీ పిల్లలు వస్తారు. పిల్లలకి ఏదైనా కొనియగలుగుతారు, ఐస్ క్రీమ్ కొనగలుగుతారు, ఏదైనా కొంటారు. అక్కడ వాళ్ళు ఒక 5,000 కాదు 10,000 రూపాయలు ఖర్చు పెట్టేయగలరు ఫుడ్ కౌంటర్లో. సో అదే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా అక్కడికి వెళ్తుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పిల్లలు ఉంటారు. ఆ పిల్లలేమో ఆ పిల్లలు కొనుక్కొని తినటం చూస్తారు, వీళ్ళకి కొనుక్కొని తినాలనిపిస్తుంది. కానీ వీళ్ళ పేరెంట్స్ కొనలేరు, ఎఫర్ట్ చేయలేనప్పుడు అప్పుడు ఆ పిల్లలకి ఏం తెలుసు అంటే ఆ పిల్లలు తినగలుగుతున్నారు, మేము తినలేకపోతున్నాం. దాంతో ఏంటంటే వీళ్ళకి పేరెంట్స్ ఏదో శత్రువులు అన్న ఫీలింగ్ కలుగుతుంది. వీళ్ళదేదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సో దానికి దూరమైన పరిస్థితి వచ్చింది. ఈ దూరమైన పరిస్థితికి ఎఫర్ట్ చేయని అది దాసనారాయణ అన్నంత వరకు ఆ టికెట్ల రేట్లు దాని మీద ఒక కంట్రోల్, ఒక సిస్టమ్ లాగా ఉండేది. ఇవాళ కంట్రోల్ సిస్టమ్ ఆయన పోరాడేవాడు దాని మీద ఉండేది. ఇప్పుడు ఎప్పుడైతే ఆయన లేడు, ఒకటి నాన్ ఎఫర్డబుల్. ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తా అంటే పుష్ప సినిమాలో కూడా మీరు ఆ రోజున నలుగురు ఫ్యామిలీ వాళ్ళ 30,000 రూపాయల జీతం, 30,000 జీతం వాళ్ళు నలుగురు 4 3 12,000 రూపాయలు పెట్టి ఆ రోజు షో చూశారు. షోకి వచ్చారు అని అంటే వాళ్ళకి ఒక 27,000 రూపాయలు వాళ్ళకి ఒక ఇంటి అద్దెలు కానీ, ఇంటిలో తినుబండారాలకు కానీ, లేకపోతే స్కూల్ ఫీజులకు కానీ ఇట్లన్నిటికీ వెళ్తే 3,000 వాళ్ళకి నిలవ బడ్జెట్. అంటే 12,000 రూపాయలు అయిపోయిందంటే 4 నెలల పాటు వాళ్ళకి నిలవ బడ్జెట్ లేదు. 4 నెలల పాటు నెలకి 20 సినిమాలు అనుకుంటే 4-20 80 సినిమాలు చూడగలిగే స్థాయికి డబ్బు లేని పరిస్థితి అయ్యి ఆ 80 సినిమాలు రోడ్డున పడే పరిస్థితి. ఇదేమో ఒక డ్రగ్ అడిక్ట్ లాగా ఈ సినిమా చూడాల్సిందే అని ఒక మూడ్ అవటం. ఈ మూడ్ అవటంతో ఇండస్ట్రీకి ఇది పెద్ద అవరోధం కింద ఉంది. ఈ అవరోధం కింద ఉండటంలో ఇక్కడ ఎగ్జిబిటర్ ఇబ్బంది పడుతున్నాడు.
ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఈ 220 సినిమాలకి డిస్ట్రిబ్యూషన్ చేయరు పెద్దగా. ఈ 30 సినిమాలే అబ్నార్మల్ ప్రైస్ ఇచ్చి కొంటారు. కొని ప్రాఫిట్ వస్తే పర్లేదు, లేదంటే లాస్ అయితే అక్కడ వాళ్ళ ఫ్యామిలీస్ కూలిపోవటం అనేది అదొక సమస్య. ఇక అక్కడి నుంచి రెండోది అయిపోతే ప్రొడ్యూసర్స్లోకి వచ్చేటప్పటికి ఈ అబ్నార్మల్ ప్రైసింగ్, అబ్నార్మల్ దీనిలో స్టార్లకి విపరీతమైన రెమ్యునరేషన్స్ 175 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు, ఇలా కోట్లు అసలు అదే కోట్ల కంటే విలువలైన ఇదిలో అది అయిపోవటం, వాళ్ళు తీసుకుంటాం. వాళ్ళు తీసుకునేటప్పుడు దాని మీద బడ్జెట్ పెరిగిపోవటం, ఆ బడ్జెట్ని డిస్ట్రిబ్యూటర్ పంపడం, డిస్ట్రిబ్యూటర్ ఆ బడ్జెట్ని ఎగ్జిబిటర్ మీద పంపడం. ఎగ్జిబిటర్ జనరల్గా ఏ ఎగ్జిబిటర్ అయినా 80% అతని షేర్తోనే డిస్ట్రిబ్యూషన్ చేస్తాడు. సో ఈ డిస్ట్రిబ్యూటర్ అయిపోయిన దెబ్బతో ఈ 80% వాళ్ళకి రిటర్న్ రాని పరిస్థితి. ఇలా 3 సెక్టార్లు ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. దీనికి మూలం సమస్య ఎక్కడి నుంచి వస్తుంది? నాన్ అఫోర్డబుల్ అబ్నార్మల్ టికెట్ ప్రైసింగ్, అదొకటి. ప్లస్ ఏమో అబ్నార్మల్, ఒక గతంలో ఒక సినిమా చేసామనంటే సినిమాకి 90 నుంచి 92% మేకింగ్ కాస్ట్ అయితే 7 to 8% రెమ్యునరేషన్ కాస్ట్ ఉండేది. ఇవాళ 90 to 92% రెమ్యునరేషన్ అయితే 8% మేకింగ్ ఉంది. రివర్స్ అయిపోయింది మొత్తం, టోటల్ ఇదైపోయింది. ప్లస్ అబ్నార్మల్ వేస్టేజ్. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, రామారావు 42 రోజుల్లో సినిమా, 30 రోజుల్లో సినిమా ఫినిషింగ్ చేసేసి వెళ్ళిపోయిన పరిస్థితిలో ఇవాళ సంవత్సరాల తరబడి తీయటం, 100 కోట్ల రెమ్యునరేషన్ అంటాం, విపరీతమైన వేస్టేజీ, ఇదంతా